క్రీస్తునందున్న ప్రియులందరినీ సాయంకాలపు మన్నా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన అంశం ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో జాగ్రత్తగా వినండి. మనిషి నిశ్చయముగా చనిపోతాడు. పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. ఎంత బ్రతికినా ఖచ్చితంగా ఒకరోజు ఈ దేహము మట్టిలో కలవాల్సిందే. అయితే బైబిల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో బ్రతికున్నంత వరకు మనిషి భయపడాలి, ఖచ్చితంగా భయపడాలి. అయితే ఎవరికి భయపడాలి? దేహమును మాత్రమే చంపి ఆత్మను ఏమీ చేయలేని వారికి, వాటికి కాకుండా ఆత్మను దేహమును చంపగల వానికి, నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. ప్రియులారా, మనం సాధారణంగా లోకంలో భయపడుతూ ఉంటాం. మనుషులకు భయపడుతూ ఉంటాం, కష్టాలకు భయపడుతూ ఉంటాం, బాధలకు భయపడుతూ ఉంటాం, నిందలకు అవమానాలకు భయపడుతూ ఉంటాం, దయ్యాలకు భయపడుతూ ఉంటాం, దొంగలకు భయపడుతూ ఉంటాం. ఇలాగ ఈ లోకంలో మనం అనేకమైన వాటికి భయపడుతూ ఉంటాం. కానీ దేవునికి మాత్రం భయపడం కదా. నిజమండి. మనిషి యొక్క మూర్ఖత్వం చూడండి. రోగాలు ఏం చేస్తాయండి? దేహాన్ని చంపేస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయి? దేహాన్ని చంపేస్తాయి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ కూడా ఈ దేహాన్ని మాత్రమే చంపగలం. మన ఆత్మను ఏమీ చేయలేవు. అయితే మన ఆత్మను కూడా చంపగల శక్తి ఒకరికి ఉంది. ఆయనే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు ఆయనకొక్కడికే ఉంది అంటే, మనలో ఆత్మను ఉంచింది ఆయనే. జీవింపచేసే ఆత్మను, పరిశుద్ధాత్మ మనలో ఉంచిన దేవుడు యేసు ప్రభువే. కాబట్టి ఆ ఆత్మను చంపగల శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. కాబట్టి లోకంలో మనం నిజంగా భయపడాల్సింది ఎవరికి అంటే, ఆత్మను కూడా నరకంలో నశింపచేయగల దేవునికే భయపడాలి తప్ప ఈ లోకంలో మన శరీరాన్ని మాత్రమే నాశనం చేసే వాటికి, శరీరాన్ని మాత్రమే చంపేవారికి మనం భయపడకూడదు. అయితే మనిషి దౌర్భాగ్యం ఏంటి అంటే, దేవునికి తప్ప అన్నిటికీ భయపడతాడు. ఎంత అవివేకం ప్రియులారా కదా. చివరికి ప్రార్థనకు వెళుతున్న క్రైస్తవులు కూడా దేవుని వాక్యాన్ని వింటూ కూడా దైవ భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఉత్త భక్తి ఉంటే సరిపోదు ప్రియులారా, దేవుడు అంటే భయం కూడా ఉండాలి. ఎందుకు దేవుడు అంటే భయం ఉండాలి? దేవుడు అంటే భయం ఉన్నప్పుడు తప్పు చేయం. భయం ఉంటే తప్పు చేస్తామా? అమ్మ అంటే భయం ఉంది, తప్పు చేస్తామా? నాన్న అంటే భయం ఉంది, తప్పు చేస్తామా? భర్త అంటే భయం ఉంది, తప్పు చేస్తామా? నెవర్. దేవుడు అంటే భయం ఉంటే తప్పు చేయం. అయితే నాడు అనేక మంది క్రైస్తవులు కూడా పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. వాక్యానికి అవిధేయులుగా నడుచుకుంటూ దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం దైవ భయం లేకపోవటం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఒక తీర్మానం చేసుకోండి. భయపడితే మనం దేవునికే భయపడాలి, మరెవరికి భయపడకూడదు. ఆయనే మన కొరకు రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మన జీవితాల్లో ఆశీర్వదించగల దేవుడు, మన జీవితాలను పరలోకానికి తీసుకుని వెళ్ళగల దేవుడు. ఆయనే సజీవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు. కాబట్టి నిశ్చయముగా మనము ఆయనకే భయపడాలి, మన యేసయ్యకే భయపడాలి. అతి దైవ భయాన్ని సాయంకాల సమయంలో దేవుడు మనందరిలో పుట్టించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి ప్రియులారా. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు. సాయంకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నిజంగా ఈ లోకంలో మేము ఎవరికి భయపడాలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఈ లోకంలో మేము భయపడాల్సింది మీకు మాత్రమే భయపడాలి. కానీ మీకు తప్ప ఈ లోకంలో అన్నిటికీ భయపడుతున్నాం, అందరికీ భయపడుతున్నాం. కానీ మేము భయపడుతున్నవి మా శరీరాన్ని మాత్రమే చంపగలవని, మా ఆత్మను తాకలేవని ఈరోజు మాతో మాట్లాడు. నిజమే తండ్రి, సాతానుడు యోబు జీవితాన్ని, శరీరాన్ని పాడు చేయగలిగాడు, నష్టపరచగలిగాడు. కానీ
యోబు యొక్క ఆత్మను తాకలేకపోయాడు. ఎందుకంటే నరుని యొక్క ఆత్మ నీవు పెట్టిన దీపం, యెహోవా పెట్టిన దీపం. అవును తండ్రి, మాకు ఆత్మనిచ్చిన నీకు మాత్రమే భయపడినట్లుగా మా జీవితాలను నడుచుకుంటకు సహాయం చేయమని ఈ సాయంకాల సమయంలో అట్టి మనస్సును, జీవితాలను ఈ మాటలు వింటున్న మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.